వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత కాంగ్రెస్ నాయకులు అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులందరూ షర్మిల రాకను ఆహ్వానిస్తూ ఉన్నారు సార్. షర్మిల కూడా ఖచ్చితంగా అక్కడ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి, రాహుల్ గాంధీని ముఖ్యమంత్రిని చేయడం వైఎస్ఆర్ కళ కాబట్టి ఆ కళను సాకారం చేయడానికి ప్రయత్నం చేస్తానని చెప్తూ ఉన్నారు. ఇక్కడ షర్మిలకు కాంగ్రెస్ అవసరం ఎక్కువ ఉందా, లేకపోతే కాంగ్రెస్కు షర్మిల అవసరం ఎక్కువ ఉందా? అంటే ఒకరికొకరు అవసరం, ఇద్దరికి అవసరం అంటేనే పని అవుతుంది కదండి. రెండు చేతులు కొడితేనే కదా సౌండ్ వచ్చింది మీకు. ఇది ఇట్లా ఎంత వస్తాయండి, నేను ఇంత కొడుతున్న వస్తాను సౌండ్. ఓకే, అంటే రెండు కూడా అంతే ఫోర్స్గా కొడితే ఇంకా సౌండ్, ఏదైనా మొత్తం రెండు కొడితేనే సౌండ్ వస్తుంది, అవునా కదా? అవును సార్. సో సౌండ్ రావాలంటే ఇది కూడా అంతే కదా. ఇప్పుడు షర్మిల అవసరం కాంగ్రెస్కి ఉంది, కాంగ్రెస్ అవసరం షర్మిలకు ఉంది. షర్మిల కాంగ్రెస్ అవసరం ఎందుకు ఉంది? ఆమె రాజకీయాల్లో చురుగ్గా ఉండదలుచుకుంది. ఆమెకు వైఎస్ఆర్ కాంగ్రెస్లో అవకాశాలు లేవు, టీడీపీలో చేరలేదు, జనసేనలో చేరలేదు, బీజేపీ ఏమీ లేదు. ఉంటే ఎన్టీఆర్ కూతురులాగా ఆమె కూడా బీజేపీలో చేరేమో. ఇకపోతే ఇంకా వేరే సొంత పార్టీ పెట్టుకోవాలి అని తెలంగాణలో ప్రయత్నం చేసింది, అది ఘోరంగా బెడిసి కొట్టింది. తెలంగాణలో ఆ ప్రయోగం విఫలమైంది. ఆంధ్రప్రదేశ్లో ఇంకా క్రౌడెడ్ పొలిటికల్ స్పేస్, అక్కడ ఇంకా అవకాశం తక్కువ. అందువల్ల ఆప్షన్స్ అన్నీ ఆలోచించాక ఆమె కాంగ్రెస్లో చేరింది. ఇక్కడ ఇంకో మార్గం లేదు, పొలిటికల్గా యాక్టివ్ ఉండాలి, పొలిటికల్గా తన కార్యాచరణ కావాలి అంటే. సో అందువల్ల షర్మిలకు మరో ఆప్షన్ లేక కాంగ్రెస్లో చేరింది. ఇక రెండవది కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి. కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ఏం చేసినా 1% ఓటు మించడం లేదు. మీకు ప్రజలు క్షమించడానికి రెడీగా లేరు. ఎందుకంటే రాష్ట్ర విభజన గాయం సీమాంధ్ర ప్రజలకు ఆ స్థాయిలో తాకింది. అందువల్ల కాంగ్రెస్ను బీజేపీని సమీప భవిష్యత్తులో ప్రజలు క్షమిస్తలేరు. కాంగ్రెస్తో పొత్తు కూడా ఎవరు రెడీ అవుతలేదు. బీజేపీ అన్న కేంద్రంలో అధికారం ఉండే వరకు తెలుగుదేశం కూడా పొత్తుకు రెడీ అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఈ పరిస్థితి కాంగ్రెస్కి వచ్చే సమయానికి కాంగ్రెస్ కేంద్రంలో కూడా అధికారం కోల్పోయింది. దాంతో రాష్ట్రంలో అడ్వాంటేజ్ లేకుండా పోయింది. కేంద్రంలో అధికారంలో ఉంటే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉండేది. సో నాయకులంతా, కార్యకర్తలు, శ్రేణులు, సానుభూతి బలంతా వైసీపీకి షిఫ్ట్ అయ్యారు. కాంగ్రెస్లో అదొక పెద్ద ఇంటర్నల్ రిపోర్ట్, తెలంగాణలో లేని పరిణామం అక్కడ. అందువల్ల మీరు ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీ దెబ్బతినడం కేవలం రాష్ట్ర విభజన అనే యాంగిల్లో చూడకూడదు. రాష్ట్ర విభజన, రాజశేఖర రెడ్డి మరణానంతర పరిణామాలు, జగన్మోహన్ రెడ్డి తిరుగుబాటు, రెండింటికి కంబైన్ చేసి చూడాలి. ఈ రెండు పరిణామాలు ఏకకాలంలో వచ్చి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ లేకుండా చేశాయి. అందువల్ల దే బ్యాడ్లీ నీడ్ ఆఫ్ ఎ లీడర్. అందువల్ల షర్మిల రాజశేఖర రెడ్డి బిడ్డగా షర్మిల ఉన్నంతలో బెటర్ ఆప్షన్ అవుతారు. అందువల్ల రెండు పార్టీలకు అవసరాలు అటువైపుగా కలిపేలా చేసే ఇద్దరికి కూడా కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిలకు వారి వారి రాజకీయ ప్రయోజనాలు ఈ కలయిక కారణమే.